కుమార గణనాదాంబ నామం గురించి నిన్న మనం చెప్పుకున్నాము. కుమారస్వామి గురించి. కుమారస్వామికి గణపతికి తల్లి అని ఆ నామం యొక్క అర్థము బాహ్యంగా. అదే కుమారస్వామి యొక్క విశిష్టత్వాన్ని మనం జననాన్ని మనం తెలుసుకున్నాము. తర్వాత తారకాసురుని సంహరించారు స్వామి. ఆ తర్వాత అంతా బాగున్నారు అనుకున్నప్పుడు, హాయిగా అందరూ సంతోషంగా ఉన్నారు అనుకున్నప్పుడు మళ్ళీ 3 నాళ్ళ ముచ్చటే అయింది ఆ ఆనందం. వాళ్ళ తారకాసురుడికి తీసిపోనటువంటి సూరపద్ముడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు వీరమహేంద్ర నగరంలో ఉంటాడు. అయితే దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ కుమార్తె ఆ పద్మకోమలని ఆయన వివాహం చేసుకున్నాడు. ఆ రాక్షసుడు. ఆ రాక్షసుడికి పద్మకోపుడు, అగ్నిముఖుడు, హిరణ్యకుడు, వజ్రబాహుడు అనే సూరులైనటువంటి దుష్ట కుమారులు కలిగారు. వాళ్ళు రాక్షసులే కదా, వాళ్ళకి రాక్షసులు దుష్టత్వంతో కూడుకున్నటువంటి సంతానమే కలిగారు. వీళ్ళకి మాత్రం రాక్షస, గంధర్వ, సిద్ధ, విద్యాధర, మానవ, నాగజాతులకు చెందినటువంటి కన్యల్ని తీసుకొచ్చి వివాహం చేసి రాక్షస వంశాన్ని ఎబ్బడమొబ్బడిగా వృద్ధి చేస్తున్నారు. అట్లా వాళ్ళంతా అలా సమూహాన్ని పెంచుకుంటూ సాధుజనుల్ని వేధిస్తూ ఆకతాయి పనులు చేస్తూ అన్యాయాన్ని, అధర్మాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారు. ఎట్లాగైతే తారకాసురుడి పీడ వదిలింది అని ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకున్నారో లేదో, ఈ పద్ముడి యొక్క సంతానము వంశం అంతా కూడా మీదబడి వీళ్ళని పీక్కు తింటూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు దిక్కు? ఇవన్నీ వాళ్ళ హింస పెరిగిపోయింది. ఎవరు దిక్కు అని బాధపడుతున్నారు. అయితే అప్పుడు వాళ్ళకు అనిపించింది, తారకాసురుణ్ణి వధించినటువంటి కార్తికేయుడే మనకి దిక్కు, ఆయనే సమర్థుడు, ఆయన్నే మనం వేడుకుందాము అనుకున్నారు. నారద మహర్షి సూచన ఇచ్చాడు వాళ్ళకి. అందువల్ల ఏం చేశారు, నారదుడు యథాప్రకారంగా భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ ఆ వీరమహేంద్ర నగరానికి వెళ్ళాడు. ఆయన ఏం చెప్పాడంటే, సూరపద్ముడితో ఏం చెప్పాడు, ఇంద్రుని భార్య శచీదేవి స్త్రీ జాతిలోని ఆణిముత్యం లాంటిది, ఆమెను ఎలాగైనా సరే తెచ్చుకుని నీ దగ్గర ఉంచుకున్నావంటే అప్పుడే ఇంద్రుడి కుతంత్రానికి కార్తికేయుడి ద్వారా బలైనటువంటి నీ సోదరుడైన తారకుడి చావుకి ప్రతీకారం తీర్చుకున్నట్లవుతుంది అని చెవులో ఊదాడు. అంటే ఆ చెడు పని ఆళ్లతో చేయించి ఆ కారణంగా వీళ్ళని ఆ రాక్షసుడి మీదకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అందుకని నారదుడు ఏది చేసినా ఏదో ఊరికే తంపులు పెడతాడు, అక్కడ చెప్తాడు అని అనుకుంటారు. కానీ నారదుడు అంటే లోక కళ్యాణకారకుడు. ఆయన ఏది చేసినా లోక కళ్యాణం కోసమే ఆయన పాటుపడుతూ ఉంటాడు, కష్టాలు పడుతూ ఉంటాడు, మాటలు తింటూ ఉంటాడు. ఆయన ఆ హరినామ స్మరణే చేస్తూ ఉంటాడు. లోక కళ్యాణం కోసం మంచి పనులనే చేస్తూ ఉంటాడు. చూసే వాళ్ళకి మాత్రం అవేదో చెడుగా అనిపించవచ్చు. అది అర్థం చేసుకుంటే దాంట్లో ఉండేదంతా మంచే. అట్లా అనేసరికి రాక్షసులకి మంచి మాటలు చెబితే నువ్వు చస్తావురా, నువ్వు ఇలా చేస్తే తారకాసురులాగానే మీరు చచ్చిపోతారు, ఆ కార్తికేయుడు తలుసుకున్నాడంటే క్షణంలో మిమ్మల్ని చంపేస్తాడు, మీరు ఈ అకృత్యాలు మానేసి మీ దోవన మీరు ఉండండి అని చెబితే వాళ్ళు వినరు. వాళ్ళు ఎందుకంటారు, వాళ్ళు రాక్షసులు కదా. మంచి వాళ్ళైతే మంచి మాటలు చెప్తే వింటారు, వాళ్ళు చెడ్డవాళ్ళు కనుక చెడ్డ మాటలు చెప్తేనే వింటారు. అందుకని ఆ విషయం నారద మహర్షికి తెలుసు కనుక చక్కగా ఆ చెడ్డ పని వాళ్ళకి చెప్పాడు.
అప్పుడు వాళ్ళకి ఇంకా ఆనందం. ఇహ ఆ దుష్కార్యాలకి ముందుంటారు కదా, అందుకని ఆ కార్యాలు చేస్తూ ఉంటారు. ఆ పాప ఫలంగానే వాళ్ళు నాశనం అవుతూ ఉంటారు. అయినా అయినా వాళ్ళ బుద్ధి వాళ్ళకి పోదు. ఇప్పుడు తారకాసురుడు ఉన్నాడు, మహా గొప్ప బలవంతుడు, మన పెద్దవాడు, ఇలా చనిపోయాడు. ఇప్పుడు మనం కూడా అట్లా అకృత్యాలు చేస్తే మనం కూడా నాశనం అయిపోతాము. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అనేటువంటి జ్ఞానం ఉంటే వాళ్ళు బాగుంటారు. మరి ఆ జ్ఞానమే లేని అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళే రాక్షసులు. అధర్మంగా అన్యాయంగా హింస ప్రవర్తిస్తూ హింస పెట్టేవాళ్ళే రాక్షసులు అంటారు. లేకపోతే వాళ్ళని మంచిగా ఉండే వాళ్ళని రాక్షసులు అనరు కదా. అలా ఆ పాప ఫలితంగా వాళ్ళు ఆ పాప ఆ, ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. ఆ రాక్షస గణాలకి పెద్దవాడైన సూరపద్ముడు నారదుడి సలహా మనకి అనుకూలమైందే, శుభ్రంగా ఆచరిద్దాము, చెరబట్టడానికి ప్రయత్నాలు చేద్దాము అని ఆరంభించాడు. దేవలోకం మీద దాడి చేశాడు. దేవలోకం మీద దాడెత్తాలని సూరపద్ముడు నిశ్చయించాడు. అతని కుమారుడు భానుకోపుడు వచ్చి, తండ్రి, స్వర్గలోకం మీద సైన్యంతో దాడి చేసేందుకు మీరు రాక ఎందుకు, నాకు అనుమతి ఇవ్వండి, నేనే వెళ్ళి దేవతలందరినీ కాల రాచేసి శచీదేవిని తీసుకొస్తాను అన్నాడు. సూరపద్ముడు సరే అని రాక్షస సేనల్ని వాళ్ళ దేవలోకం మీద సరే అన్నాడు. రాక్షస సేనలతో దేవలోకం మీద విరుచుకుపడ్డాడు. తారకాసుడి తడాకా చూసినటువంటి ఇంద్రుడు నిజంగానే భయపడ్డాడు. సూరపద్ముడు తారకాసుడిని మించిన బలశాలి అని ఇంద్రుడు విన్నాడు. తన గురువు బృహస్పతి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి అని అడిగాడు. అడిగితే బృహస్పతి ఏం సలహా చెప్పాడంటే, తన సతీమణి శచీదేవితో కలిసి ఎవ్వరికీ తెలియకుండా చిదంబరానికి సమీపంలో ఉన్న శ్రీకాశి అనే అరణ్యానికి వెళ్ళమన్నాడు. ఆయన సలహా మీద ఇంద్రుడు ఆ విధంగా వెళ్ళిపోయాడు. తమ రాజైన ఇంద్రుడు ఎవరికి తెలియకుండా వెళ్ళాడు కదా, ఎవరికి కనిపించలా. ఆయనకి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. మరి అధిపతి లేకపోతే అందరూ గగ్గోలు పెడతారు కదా, అలా గగ్గోడు పడ్డారు. బృహస్పతి వాళ్ళని ఊరడించి ఇంద్రుడి పుత్రుడైన జయంతుడికి దేవతల యొక్క సైన్యానికి నాయకత్వాన్ని కట్టబెట్టాడు. దేవతలు సూరపద్ముని ఎదుర్కొని పోరాడేందుకు వాళ్ళని సన్నద్ధం కూడా చేశాడు. అయితే రాక్షస సేన దేవతల రాజ్యంపై దాడి చేసింది. వచ్చారు వీళ్ళు దేవతల మీద దాడి చేస్తే ప్రతి ఇంట్లోకి బలవంతంగా దేవతల ఇళ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళని, ఆ స్త్రీలని ఈడ్చుకొచ్చి నాశనం చేసి ఆ ఆభరణాలన్నింటినీ లాక్కుని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. ఇంద్రుడు ఎక్కడున్నాడో మాకు చూపించండి అంటారు వీళ్ళు. ఆ ఇంద్రుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు అంటారు వాళ్ళు. శచీదేవి ఎక్కడ అని వీళ్ళు అరుస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు ఎక్కడున్నారో మాకు నిజంగా తెలియదు అని వాళ్ళు అంటున్నా వీళ్ళు వినిపించుకోరు, అబద్ధం చెప్తున్నారు అనుకుంటారు కదా. అట్లా నందనవనం అని స్వర్గలోకంలో ఉంటుంది. ఆ స్వర్గలోకాన్ని కూడా, ఆ లోకంలో ఉన్నటువంటి వనాలన్నిటిని కూడా నాశనం చేశారు. ఇళ్ళకి నిప్పు పెట్టారు, పిల్లల్ని చంపారు, స్త్రీలని నాశనం చేశారు. అలా హింసాకాండ చేశారు. అట్లా ఈ దేవతల సైన్యం రాక్షసమూకల్ని ఎదిరించింది. అయినా భానుకుడు, రేణుకుడు వంటి సేనాళ్ళు పోరాడి ఏమైపోయారు, ఓడిపోయారు. జయంతుడు యుద్ధరంగానికి వచ్చి ధైర్య సాహసాలతో పోరాడాడు. కానీ ఈ భానుకోపుడు అతన్ని ఓడించి బందీగా తీసుకెళ్ళిపోయాడు ఇంద్రుని కొడుకుని. శచీదేవులు చేయడమో తెలియలేదు. భానుకోపుడు స్వర్గలో అపార సంపద ఉంది స్వర్గలోకంలో, అదంతా కొల్లగొట్టి బందీలైనటువంటి దేవతల చేతే మోయిస్తూ వాళ్ళ రాజం వీరమహేంద్రవరానికి తీసుకెళ్ళాడు అన్నమాట. అప్పుడు దేవతలకి బృహస్పతి తర్వాత దేవతలు శ్రీకాశీ వద్ద ఉన్నటువంటి
అరణ్యానికి వెళ్ళి ఇంద్రుడితో రాక్షసులు ఎలా స్వర్గాన్ని దోపిడీ చేశారో వివరించారు. ఇంద్రుడు శచీదేవి ఎంతగానో బాధపడ్డారు. ఇప్పుడు శచీదేవిని అరణ్యానికి అధిష్టాన దైవమైన శాస్త్రారం రక్షణలో వదిలి బృహస్పతి మొదలైన వీళ్ళందరు దేవతలతో కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. వారంతా కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. పరమశివుడు ఏమన్నారంటే, మీరంతా ప్రస్తుతానికి రజతాద్రి సమీపాన ఉన్నటువంటి కాకాచలం వెళ్ళి అక్కడ సురక్షితంగా ఉండండి. సూరపద్ముణ్ణి కార్తికేయుడు వధించి మీ బాధల్ని బాపేటట్లుగా నేను చూస్తాను అని అభయం ఇచ్చాడు శివుడు. సరేనని దేవతలంతా కాకాచలం వెళ్ళారు. ఇక్కడ శచీదేవి ఎక్కడ దాక్కుందో నేను కనిపెడతానని ఈ సూరపద్ముడి చెల్లెలు అజాముఖి అనే అమ్మాయి అన్నగారి అనుమతి తీసుకుని బయలుదేరింది. తెలివిగా ఆ స్థావరాన్ని కనిపెట్టింది. దేవతల యొక్క రూపాన్ని ధరించి శచీదేవితో మాట్లాడింది. నాతో రా, సూరపద్ముడి భవంతికి పోదాం, అక్కడ నువ్వు సుఖంగా ఉండొచ్చు అని చెప్పింది. అందుకు శచీదేవి ఎందుకు ఒప్పుకుంటుంది? ఒప్పుకోలేదు. అప్పుడు అజాముఖి ఆమెని బెదిరించింది. శచీదేవి సంరక్షకులు అజాముఖిని పట్టుకుని ఆమె చేతులు నరికేశారు. ఆమె బాధతో కోపంతో కేకలు పెడుతూ అన్నగారి దగ్గరికి పరుగులు తీసింది. అన్నగారికి చెప్పింది. అన్నగారికి ఇంకా కోపం బాధ పైకొచ్చి ఉగ్ర రూపాన్ని ధరించాడు. ఈ దేవతలకి గుణపాఠాన్ని నేర్పుతానని బయలుదేరాడు. గర్జిస్తూ బయలుదేరి వచ్చాడు. అట్లాగే దేవతల్ని చుట్టుముట్టి వాళ్ళనందరినీ చెరబెట్టాడు. అప్పుడు అరణ్యానికి వెళ్ళి ఇంద్రుడి కోసం శచీదేవి కోసం వెతికారు. అయినా వాళ్ళు అక్కడ లేరు కదా, కనిపించకపోవడం అరణ్యాన్ని అంతా కూడా ధ్వంసం చేశారు. ఇప్పుడు శివుడు ఏం చేశాడంటే, దేవతలకి అభయం ఇచ్చాడు కదా, అందుకని కార్తికేయుడిని పిలిపించి జగత్తులో పరిరక్షణ కోసం రాక్షసుల్ని సంహరించాలి అని ఆదేశించాడు. అప్పుడు తండ్రి ఆనతిని పాటిస్తూ కార్తికేయుడు తల్లి యొక్క ఆశీస్సులు తీసుకుని దేవసైన్యాన్ని సమావేశపరిచాడు. వీరమహేంద్రపురాన్ని స్వాధీనం చేసుకునేందుకు వ్యూహ రచన చేశాడనమాట. కార్తికేయుని సేనలో ఒక యోధుడైన వీరబాహుడు సూరపద్ముడి నయాన భయాన చెప్పి అతన్ని సన్మార్గానికి మళ్ళించాలని తలంపుతో వెళ్ళాడనమాట. అంటే కార్తికేయుని సేనలో వీరబాహుడిని అక్కడ వాడిని మళ్ళీ మంచి మార్గంలో నడుస్తాడేమో చావుకు భయపడి అని అక్కడికి పంపించాడు. నయానా భయాన చెప్పి సన్మార్గానికి మళ్ళించాలని. అయితే తనకి వచ్చినటువంటి అడ్డం వచ్చినటువంటి రాక్షసులందరినీ ఓడించి సూరపద్ముడి రాజభవనంలోకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టి రాక్షసరాజా తారకుణ్ణి వధించినటువంటి కార్తికేయుని ముందు నీ పరాక్రమం దేనికి పనికిరాదు, నువ్వు వృధా ప్రయాస అవుతుంది, నీవు మరణిస్తావు, ఆయన్ని ఎదిరిస్తే నిన్ను ఆయన వధించటం ఖాయం, అందువల్ల దేవతలందరినీ విడిచిపెట్టవయ్యా అంటాడు. నువ్వు అన్యాయాన్ని ఆపేసేయి, నువ్వు దేవతలను వదిలేసేయి అని చెబితే, అబ్బా అట్లా వినేట్లయితే వాడు రాక్షసుడు ఎందుకు అవుతాడు? నువ్వు ప్రపంచానికి హింస తలబెట్టకు అంటే హింసే ప్రధానంగా కలిగినటువంటి ఆ రాక్షసుడు వినడు కదా. అందుకని ఆ కార్తికేయుడికి విధేయుడిగా ఉంటానని మాట ఇవ్వమంటే ఎందుకు వింటాడు? వినడు. నువ్వు హితబోధలు చేసినంత మాత్రాన దుష్టులు సజ్జనులైతే ఈ లోకం ఇలా ఉండేది కాదు. ఆ రాక్షసులు అంత హింసా ప్రవృత్తి చేసేవాళ్ళు కాదు. ఇంకా ఈ మాటలకి సూరపద్ముడికి కోపం పెరిగింది. వీరబాహుణ్ణి చంపమని 1000 మంది సైనికుల్ని ఉసిగొలిపాడు. కానీ వీరబాహుడు తన పరాక్రమంతో వాళ్ళందరినీ మట్టు పెట్టేశాడు. అప్పుడు కార్తికేయుడు ఈ సూరపద్ముడిని రేపు నేనే చంపుతాను అని ప్రకటించాడు. రాత్రి గడిచింది, తెల్లారింది. ఈ సూరపద్ముడు కొలువుదీరి ఉన్నాడు. అంతలో ఒక వార్తాహరుడు వచ్చి కార్తికేయుని సైన్యం నగరాన్ని దిగ్బంధం చేసింది అని చెప్పాడు. ఇహ ఆకలిగొన్న సింహం నోట్లో పట్టానికి మేకల మంద వచ్చిందా?
సరే సరే చాలా మంచిదేలే, రండిరా యుద్ధానికి పోదాం అన్నాడు శూరపద్ముడు. అతని సోదరులు, కుమారులు, ఇతర రాక్షస వీరులంతా లేచి నిలబడ్డారు. అంటే మేము పులులు, వాళ్ళు మేకలు, వాళ్ళందరినీ సంహరించడానికి మేము సిద్ధమై వెళ్ళిపోయి చంపేస్తామని వీళ్ళ ఊహ. అప్పుడు కుక్కల్ని ఓడించడానికి ఏనుగు అవసరం లేదు, ఆ దేవతలందరినీ నేనే కాలు రాస్తాను అంటూ ప్రతి ఒక్కడు ప్రగల్భాలు పలికాడు. శూరపద్ముడు వారికి, సరే నన్ను అక్కర్లేదంటున్నారు కదా, మీరు వెళ్ళండి అంటే శత్రువుల మీదకి బయలుదేరారు. అప్పుడు భానుకోపుడు వారికి నాయకుడుగా ఉన్నాడు. అలా షణ్ముఖుడు వీరబాహుడిని అడిగాడు. వారి పోరాటం భయంకరంగా జరిగింది. అనేక అస్త్రాలను సంధించుకున్నారు. చివరికి వీరబాహుడు ఒక శూలంతో గుచ్చి భానుకోపుడిని వధించేశాడు. శూరపద్ముడి ఇతర కుమారులు, సోదరులతో సహా వేలాది మంది రాక్షసులంతా కూడా యుద్ధానికి వెళ్ళినటువంటి రాక్షసులు మరణించారు. ఇప్పుడు కార్తికేయుడిని ఇప్పుడు కార్తికేయుడు చెప్పాడు కదా, నేను రేపు సంహరిస్తాను అని చెప్పాడు. కార్తికేయుడిని తాను చంపగలను అనుకుంటూ మొండి ధైర్యంతో చివరకు శూరపద్ముడే స్వయంగా యుద్ధానికి వచ్చాడు. అలా రావాలనే కదా వీళ్ళ ఆలోచన. వీళ్ళందరినీ చంపేసాడు కనుక రాక తప్పదు, వచ్చాడు. వాళ్ళిద్దరూ భీకరంగా పోరాడారు. కార్తికేయుడు శూరపద్ముని బాణాల్ని మధ్యలోనే విరిచేస్తూ ఉన్నాడు. రథాన్ని నేల కొరిగేటట్టు చేశాడు. అతని ఖడ్గాన్ని ఎగరగొట్టాడు. శూరపద్ముడు గదాయుధాన్ని చేత్తో పట్టుకున్నాడు. అతనితో పరస్త్రీ పొందుకోరేటువంటి నీతిబాహ్యుడికి ఏ ఆయుధము అక్కరకు రాదు, నువ్వు చేసేటువంటి అకృత్యాలకి నువ్వు జయం పొందుతావా అంటూ గదని చిన్నాభిన్నం చేశాడు. ఇక తనకు తెలిసినటువంటి మంత్రతంత్ర శక్తులు, మాయాజాలాన్ని ప్రయోగిస్తూ యుద్ధం అంతా చేశాడు. అలా రాక్షసుల్ని సృష్టించి వదిలాడు. కార్తికేయుడు దడుస్తాడా? ఏమాత్రం తొణకలేదు. ఎంతమంది రాక్షసులు వచ్చినా, ఎంత ప్రతాపం చూపించినా కార్తికేయుడు వెనక్కి వెళ్ళే పని లేదు, దడిచే అవసరమూ లేదు. తన యొక్క దివ్య శక్తితో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శూరపద్ముడు నిర్ఘాంతపోయాడు. అతనిలో ఏ కోశాన కొంచెం అన్న ధార్మికత కానీ దైవభక్తి కానీ వస్తుందేమో అనుకుంటే ఏమీ రాలేదు. ఈ పిల్లవాడు కూడా నా మాదిరిగానే కొంచెం టక్కుటమార విద్యలు నేర్చినట్టున్నాడే, అందుకనే ఈ మాయలు చూపిస్తున్నాడు అని అనుకున్నాడు. అంతేగాని ఆ భగవంతుడి స్వరూపం మనకి చూపించాడు, మనము ధన్యులమయ్యాము, మనము ఈ అకృత్యాల్ని మానేద్దాము, భగవంతుడిని శరణ వేడుకుంటే మనకి మరణం లేకుండా ముక్తి వస్తుందనే జ్ఞానం లేదు. ఇదేదో టక్కుటమార విద్యలు అనుకున్నాడు అని పట్టించుకోలేదు. అందుకని వాడికి జ్ఞానం పొందాలన్నటువంటి అభిలాష కానీ, ఆ జిజ్ఞాస కానీ, ఆ నీతి కానీ లేదు. అందుకని ఏ మాత్రం లేదు గనక నీతి అంటే చేదు మాత్ర లాంటిది. ఆ చేదు మాత్ర మింగితే ఆరోగ్యం మనకు వచ్చినట్లే, అట్లాగే నీతి నియమాలు ధర్మాలు ఆచరించడం అంటే కష్టం. అవన్నీ ఆచరిస్తే ముక్తిధామం వస్తుంది. మరి అవి ఉండాలి కదా, అవి కష్టమైన వాళ్ళుగా చెయ్యాలి అనే మనసు అసలు ముందు లేదు కదా. అందుకని పవిత్రతకు కానీ దైవ ప్రేమకు కానీ అక్కడ స్థానం లేదు ఆ వాడి మనసులో. వాడు ఆ విషయాల్లో అసమర్థుడు. అందుకని ఎన్ని మంచి మాటలు చెప్పారు, రాయబారం చేశారు, మరి చివరికి ఆయన దర్శనం కూడా ఇచ్చాడు, అయినా కూడా వాడు మారలేదు. అందుకని సురక్షితంగా ప్రపంచమంతా ఉండాలి అంటే వీడిని మట్టు పెట్టాల్సిందే అని కార్తికేయుడు నిర్ణయించుకుని వచ్చాడు. అలా ఆ శక్తి ఆయుధాన్నే ఆయన ప్రయోగించాడు. అది దూసుకు వెళ్ళి ఆ శిరస్సు ఖండించేసింది. అది తిరిగి కార్తికేయుడి దగ్గరికి వచ్చేసింది. తక్కిన రాక్షసులంతా నాయకుడు మరణిస్తే ఏ రాక్షసుడు ముందుకు రాడు, వెనక్కి వెళ్ళిపోతారు, లేకపోతే బందీలు అయిపోతారు. వాళ్ళందరూ బతుకుంటే బలిసాగు తినచ్చని వెళ్ళిపోయారు, పరిగెత్తిపోయారు. దేవతలందరూ కార్తికేయుడి మీద పుష్పవర్షం కురిపించారు. రాక్షసుల్ని
తుదముట్టించడంలో తనకు తోడ్పడినటువంటి దేవతలందరినీ కార్తికేయుడు సత్కరించాడు. ఆ రాక్షసుడు బంధించినటువంటి దేవతలందరినీ వేడిపించాడు. అట్లా ఎక్కడెక్కడ సంపదంతా కొల్లగొట్టి తీసుకెళ్ళారు కదా, మళ్ళీ ఆ సంపదనంతా తీసుకొచ్చి ఎక్కడ సంపదన ఆ స్థానాల్లో పంపించేశాడు. అట్లా భవనాల్ని, ఉద్యానవనాల్ని అన్నిటినీ కూడా దేవశిల్పి విశ్వకర్మ సహాయంతో అవన్నీ కూడా ఎలా ఉన్నాయో అట్లా అన్నీ మళ్ళీ నిర్మింపజేయించాడు. కార్తికేయుడు ఇంద్రుణ్ణి తిరిగి స్వర్గలోక సింహాసనం మీద అధిష్ఠింపజేసి తర్వాత అందరూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ శాంతి సౌఖ్యాలతో జీవించేటట్లుగా ఆ పరిస్థితిని కల్పించి ఆయన చేశాడు. అలా కుమారుని యొక్క సాహస పరాక్రమాన్ని పరమశివుడు కూడా పొగిడాడు, ప్రస్తుతించాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకసారి నారదుడు అనే వ్యక్తి కార్తికేయుని వద్దకు వచ్చి, స్వామి, నేను అజమేధం అనే యజ్ఞం చేస్తున్నాను, కానీ ఈ యజ్ఞంలో చంపి బలి చేయవలసినటువంటి అజం అనే నారదుడు కార్తికేయుడి దగ్గరికి, నారదుడు అనే వ్యక్తి వచ్చి కార్తికేయుడి దగ్గర వచ్చి, స్వామి, నేను అజమేధం చేస్తున్నాను, అనే యజ్ఞం, అజమేధం అనే యజ్ఞం చేస్తున్నాను, కానీ ఆ యజ్ఞంలో చంపి బలి ఇవ్వవలసినటువంటి మేక తప్పించుకుపోయింది. అజం అంటే ఇక్కడ మేక. నేను ఎంత వెతికినా లాభం లేకుండా పోయింది. ఎవరైనా దేవతలు కానీ రాక్షసులు కానీ దాన్ని అపహరించుకుపోయారేమో అనుకుంటున్నాను. దీంతో యజ్ఞకర్మలన్నీ ఆగిపోయాయి. నీవు సకల యజ్ఞాల్ని రక్షించేటువంటి వాడివి కదా, ఈ విశ్వానికి ప్రభువు కదా, నువ్వు రక్షణకి అధిపతివి కదా, సకల యజ్ఞాలకి సర్వోన్నతమైన దైవమైన పరమశివుని ప్రియపుత్రుడివి కనుక ఆర్తజన రక్షకుడివి కదా, ధార్మికుల కోర్కెల్ని, ధర్మబద్ధమైనటువంటి కోర్కెల్ని తీర్చేటువంటి వాడవు కదా, మరి నా మేకను నాకు తిరిగి ఇప్పిస్తే నా యజ్ఞం పూర్తిగా సలక్షణంగా చేసుకుంటాను, దానికి తోడ్పాటు చెయ్యమని ప్రార్థించాడు. నారదుడి మేకని వెదికి పట్టుకోవడానికి కార్తికేయుడు వీరబాహుణ్ణి పంపించాడు. ప్రపంచమంతా గాలించిన ఆ మేక జాడ కనపడలేదు. అప్పుడు వీరబాహుడు మహావిష్ణువు ఉండే వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ మేక ఉన్నది. విష్ణు ఆనతి మేర విష్ణుభటులు ఆ మేకను అక్కడికి తీసుకొచ్చి దాని ప్రాణాలని రక్షించారని తెలిసింది. అంటే విష్ణుమూర్తి వాళ్ళ భటుల్ని పంపించి ఆ మేకని తెప్పించాడనమాట, ఆ మేక ప్రాణాలని రక్షించడానికి అనే ఈ విషయం వీళ్ళు తెలుసుకున్నారు. వీరబాహుడు ఆ మేకని కార్తికేయుడు వద్దకు తీసుకొచ్చాడు. కానీ కార్తికేయుడు ఇస్తాడా బలి ఇవ్వటానికి కదా ఆయన అడిగింది. వెంటనే నారదుడికి అప్పగించలేదు. అప్పగించకుండా మౌనంగా ఊరుకున్నాడు. అదేంటి స్వామి, నువ్వు తీసుకొచ్చి నాకు ఇవ్వకుండా మౌనంగా ఉన్నావు, అదేంటి, నా మేకను నాకు ఇప్పించు స్వామి అని అడిగితే, నేను దాన్ని బలి ఇచ్చి నా యజ్ఞాన్ని పూర్తి చేసుకుంటానని వాడు అడుగుతుంటే అహింసాయుతంగా యజ్ఞాన్ని పూర్తి చెయ్యని కార్తికేయుడు ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తున్నాడు అనమాట. అంటే హింసతో కాదు యజ్ఞాన్ని పూర్తి చేసేది, అహింసతో పూర్తి చెయ్యి అని సూచన ఇస్తున్నాడు. ఏం చెప్పాడంటే, కార్తికేయుడు చూడు, యజ్ఞం చేయటం కోసం ఏ జంతువుని కానీ చంపటం న్యాయం కాదు, ధర్మం కాదు, అది సరైన పద్ధతి కాదు. మన ప్రాచీన గ్రంథాలైన వేదాల్లో దీనికి ఎవరు అసలు హింస చెయ్యమని చెప్పలేదు, దీనికి ఆమోద ముద్ర వేయలేదు. ఏ యజ్ఞాన్నైనా అహింసతో కూడుకునే ఆచరించాలి అని ధర్మాల్లో ఉంది, వేదాల్లో ఉంది. అజ అంటే మేక కాదు, అంటే వీళ్ళు అనుకునేది అజ అంటే మేక అని, మేకల్ని బలిస్తున్నారన్నమాట. అజ అంటే పుట్టనిది, అజ అంటే జ అంటే పుట్టేది, అజ అంటే పుట్టనిది అని అర్థం. పుట్టనిది అంటే బియ్యము, బియ్యము మళ్ళీ మొలకెత్తవు కదా, మళ్ళీ జన్మ ఎత్తవు కదా, అందుకని బియ్యం అని దాని అర్థం.
ఆ బియ్యాన్ని ఉడికించి అగ్నిదేవుడికి సమర్పించే యజ్ఞాన్నే అజమేధం అంటారు. ఆ అన్నాన్ని, ఆ ఉడికించిన అన్నాన్ని అగ్నిదేవుడికి సమర్పించాలి. అదే అజయజ్ఞం. అంతేగాని అజమేధం అంటే అదే. కానీ నువ్వు ప్రాణమున్న మేకని తీసుకొచ్చి జీవహింస చేసి యజ్ఞం పూర్తి చేయాలనేటువంటి నిర్ణయాన్ని నువ్వు మార్చుకో. అది ధర్మం కాదు, న్యాయం కాదు, ఏ శాస్త్రంలోనూ లేదు. కనుక హింసతో చెయ్యమని ఏ యజ్ఞము ఎక్కడా శాస్త్రంలోనూ లేదు. అహింసతో కూడుకున్నటువంటి యజ్ఞాలే మంచి ఫలితాలను ఇస్తాయి. అందుకని నువ్వు యజ్ఞం వల్ల పుణ్యము పురుషార్థము కావాలి అంటే అహింసతో కూడుకున్నటువంటి యజ్ఞాన్ని నేను చెప్పిన విధంగా హింస చేయకుండా ఆ అన్నము బియ్యము వండి ఆ అన్నాన్ని అగ్నిహోత్రుడికి సమర్పించు, సంతోషిస్తాడు, నీకు పుణ్యము పురుషార్థం వస్తుంది అని వివరంగా చెప్పాడు. కార్తికేయుడు అనుమతితో మేకను తీసుకెళ్ళాడు. కానీ దాన్ని చంపల. ఆయన చెప్పింది విన్నాడు, దాన్ని పెంచుకున్నాడు. యజ్ఞాన్ని ఆ కార్తికేయుడు చెప్పినటువంటి విధంగా చేసి ఆదర్శాన్ని చాటుకున్నాడు. అట్లా చెప్పిన మంచి మాటని విన్నవాడు శ్రేయస్సునే పొందుతాడు. ఒకవేళ అజ్ఞానంతో తెలియక అలా అనుకున్నాడు, అది హింస చేద్దాం అనుకున్నాడు, అది హింస అనుకోలా, యజ్ఞంలో భాగం అనుకున్నాడు. మరి ఇప్పుడు అది హింస అవుతుంది, యజ్ఞ భాగం కాదు అని తెలియజేయటం వల్ల బుద్ధిమంతుడు గనక తెలుసుకొని దాన్ని ఆయన చెప్పినటువంటి అహింస యజ్ఞాన్ని చేసి ఆ ఫలితాన్ని పొందాడు. అట్లా విశ్వ శ్రేయస్సు కోసం అసాధారణమైనటువంటి ధైర్యస్థైర్యాన్ని ప్రదర్శించినటువంటి బాలురుల్లో కార్తికేయుడు అగ్రగణ్యుడు. ఆయన 7 రోజుల బిడ్డగానే తారకాసురుణ్ణి సంహరించాడు. శిశువుగా ఉండగానే సాటిలేని మేటి యోధుడిగా ప్రసిద్ధికెక్కాడు. దుష్టుల్ని శిక్షించాడు, బాధపడేటువంటి వాళ్ళని రక్షించాడు, ధర్మ ప్రతిష్టాపన చేశాడు. అతని ప్రజ్ఞ అసమానమని నిరూపించుకున్నాడు. హింస లేకుండా ఇంకా తగ్గించింది చేసే యజ్ఞాలని కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. మన దేశంలో చాలా చోట్ల సుబ్రహ్మణ్య దేవాలయాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి హిందువులకి చాలా పవిత్రమైన రోజు. షష్ఠి నాడు భక్తులు తండోపతండాలుగా వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు, సుబ్రహ్మణ్యుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఆదిశంకరాచార్యులు సంస్కృతంలో స్తోత్రం చేశారు. దాన్ని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము అంటారు. దుష్టులు ఎంతటి శక్తివంతులైనా సరే, దుష్టులు అనేవాళ్ళు ఎంత తెలివితేటలు గలవాళ్ళైనా చివరికి శిక్షనే పొందుతారు. దుష్టత్వానికి శిక్ష మార్గం. ఆ శిక్ష లేకపోతే అక్కడ వాళ్ళకి పేటరేగిపోతారు, హింస పెరిగిపోతూనే ఉంటుంది. వాళ్ళ హింసని పెరిగిన తర్వాత వాళ్ళని ఆయన భగవంతుడు ఏదో రూపంలో వచ్చి వీళ్ళని రక్షిస్తాడు. అలా ఇక్కడ బ్రహ్మ నుంచి తెలివిగా వరం పొందాననుకుంటూ తారకాసుడు ఎంతో విర్రవీగాడు. అలాగే వాళ్ళ యొక్క వంశ వాళ్ళు కూడా విర్రవీగి నాశనము అయ్యారు. తారకాసుడు సంహారము అయిపోయింది కదా. ఇక్కడ ఈ కుమారస్వామికి ఒకసారి ఆయనకి బ్రహ్మని అక్షరాభ్యాసం చేయమన్నాడు శివుడు. అక్షరాభ్యాసం చేయమంటే అక్షరాభ్యాసం చేస్తానికి కూర్చుంటే ఓంకారానికి అర్థం ఏమిటి అని అడిగాడంట. ఓంకారానికి అర్థం ఏమిటి అంటే ఆయన చెప్పాడు. ఎంత చెప్పాడంటే 10,000 అర్థాలు చెప్పాడు ఆ ఓంకారానికి బ్రహ్మ. అప్పుడు ఎట్లా నేను ఇదేం ఇంకా ఆయనకి తృప్తి కలగల, ఇంకా చెప్పమంటున్నాడు.
అప్పుడు శివుడి దగ్గరకు వచ్చాడు. ఆ బ్రహ్మ నీకేం తెలియదు అని కూడా అన్నాడని ఆయన బాధపడుతూ శివుడి దగ్గరకు వచ్చి, ఇక్కడ నీ కుమారుడికి అక్షరాభ్యాసం చేయమన్నారు, చేద్దామంటే ఓంకారం అర్థం అడిగాడు. అడిగితే నేను చెప్పాను, చెబితే ఇది నీకేం తెలియదు బ్రహ్మ అన్నాడు. దానికి 10,000 అర్థాలు చెప్పాను నేను, అయినా 10,000 శ్లోకాలతో వివరించాను, అయినా ఆయన తృప్తి పడలేదు. ప్రణవం వరే ఓంకారం అర్థం నేను చెప్పి మీ కుమారుణ్ణి సంతృప్తి పరచలేకపోయాను, ఇంకా మీరే వివరించండి, నాకేం తెలియదు అన్నాడు. అనేసరికి శివుడు చెప్పారు. చెప్తే ఎక్కడ ఆయన శివుడు కొంచెం బాధపడ్డాడు. తర్వాత కొడుకు యొక్క జ్ఞానానికి సంతోషించి సరే అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన ఎన్ని అర్థాలు చెప్పాడంటే 1,00,000 శ్లోకాల ద్వారా ఆయన చెప్పాడు. చెబితే అది కూడా ఆయనకి తృప్తి కలగల కుమారస్వామికి. శివుడు అర్థం చేసుకున్నాడు, ఇంతటి ప్రజ్ఞానిధి నా కుమారుడు అని. ఆయనలో వాత్సల్యము గర్వము కూడా పొంగిపోయినాయి. అయితే ఈ ప్రణవానికి ఎన్ని అర్థాలు ఉన్నాయని శివుడే కుమారస్వామిని అడిగితే 12 కోట్లు అని కుమారస్వామి అర్థం చెప్పాడట. కుమారస్వామి యొక్క జ్ఞాన సంపదని చూసి, మరి కుమారుడు జ్ఞానం మనకంటే ఉన్నత స్థితిలో ఉంటే సంతోషించేవాడు తండ్రి కదా. అలా ఆ పరమశివుడు కూడా ఆ కుమారుని యొక్క జ్ఞాన సంపదకి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని పొందాడట. అలా ఈ జ్ఞాన సంపద అంతా కూడా జగత్ కళ్యాణానికి దారి తీయాలనేటువంటి భావంతో శివుడు ఏమన్నాడంటే, కుమారా నువ్వు ఈ భూమి మీద జన్మించి ఓంకారం యొక్క ప్రాముఖ్యాన్ని మానవులకి బోధించి వారు ఉన్నతులయ్యేందుకే సహాయపడమని కుమారుడికి సూచన ఇచ్చాడు. ఆ కార్తికేయుడే శ్రీకాశీ అనే చోట తిరుజ్ఞాన సంబంధులు అనే పేరుతో జన్మించాడని చాలామంది విశ్వాసం చూపిస్తున్నారు. ఆయన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్వేషణని, దైవభక్తిని, ధర్మ మార్గాన్ని ఆయన బోధిస్తున్నాడట. అందుకని ఆయన యొక్క స్వరూపము అని అనుకుంటున్నారన్నమాట. అలాంటి కుమారస్వామి తల్లి అమ్మా. ఇంకా ఏం చెప్పాలంటే ఉపాసనా మార్గంగా కూడా కుమారస్వామిని చెప్తారు, యోగ మార్గంగాను. ఇంకా చూద్దాం, లోపలికి వెళ్దాం. గణపతికి కుమారస్వామికి తల్లి అని, పిల్లలతో ఉన్నటువంటి తల్లిని దర్శిస్తే, ఆనందముతో ఉన్నటువంటి అమ్మని దర్శిస్తే మనకు కూడా అమితమైన ఆనందం కలుగుతుంది అని చెప్పారు. భర్త పిల్లలతో కలిగి కుటుంబ సమేతంగా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుని దర్శిస్తే కుటుంబ క్షేమము కలుగుతుంది, ముక్తి కలుగుతుంది అని మనల్ని వాళ్ళు అందరూ అనుగ్రహిస్తారు. తల్లిదండ్రుల కంటే ముందే పిల్లలు మీరుండండి, మేమే వాళ్ళ కోరికలను తీరుస్తామని ముందుకొచ్చి కోరికలు, భక్తుల కోరికలు పిల్లలే తీరుస్తారు అని కూడా చెప్తున్నారు. మరి అయితే మరి 6 ముఖాలు నీకెందుకయ్యా స్వామి అంటే, 6 ముఖాలు, 5 ముఖాలు పంచభూతాలు, నాకు ఒకటి అమ్మ ముఖము అని చెప్పాడట. అయితే కార్తికేయుడికి ఆ కృత్తికా దేవతలు పాలిచ్చి పెంచారు కనుక ఆయన పేరు కార్తికేయుడిగా పేరు వచ్చింది. తర్వాత 6 ముఖాలు ఉన్నాయి కనుక షణ్ముఖుడు అన్నారు. సర్వజ్ఞుడైనటువంటి జ్ఞానము కలిగిన వాడు కనుక సుబ్రహ్మణ్యుడు అని పేరు వచ్చింది. తర్వాత ఈ సైన్యానికి అన్నిటికీ సేనాధిపతి కనుక మహా సైన్యాధిపతి అని, సేనాని అని కూడా పేరు వచ్చింది. అట్లా ఈ అన్నీ కూడా
ఆ జీవుని శివుని యొక్క ఆ, స్ఖలనం నుండి ఆవిర్భవించటం వల్ల స్కందుడు అనే పేరు వచ్చింది. నెమలి వాహనంగా కలిగి ఉన్నవాడు గనక సికి వాహనుడు అనే పేరు వచ్చింది. నిత్యము బాలుడే, ఆయన బాలుడి స్వరూపంగానే ఉంటాడు గనక ఆయన కుమారుడు, కుమారస్వామి అనే పేర్లు వచ్చినాయి. అయితే ఇక్కడ ఈ కుమారస్వామి ఇన్ని రకాలుగా ఆ ఆ పరమ శివుని యొక్క శక్తిని ఎవరు భరించలేక, భూమాత భరించలేక, అగ్ని భరించలేక, మరి జలానికి అట్లా సమర్పించారు. ఆ కృత్తికలు ఆ బాలుడిగా అక్కడ ప్రత్యక్షమైతే ఆ నది ఒడ్డున వీళ్ళు తీసుకుని పెంచారు. బాగానే ఉంది. ఆ బాలుడు ప్రత్యక్షం అయిన తర్వాత అందరూ నా కుమారుడు నా కుమారుడు అన్నారండి. అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, మరి కృత్తికలు అందరూ కూడా నా కుమారుడు నా కుమారుడు అన్నారంట. అందుకనే కుమారా అని పేరు వచ్చిందన్నమాట, కుమారస్వామి అని. గంగాదేవి కూడా నా పుత్రుడు అంది. అలా ఆయన పూర్ణ రూపంతో బయటకు వచ్చేసరికి అందరూ నా కుమారుడు, కుమారా 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 అంటూ అందరూ ఆయన్ని తలిచారు, పిలిచారు, ధ్యానించారు. అట్లా 6 దిక్కులు నిండి ఉన్నటువంటి వాడు షడాననుడు. అంటే ఇక్కడ అర్థం 6 ముఖాలు, 4 పక్కల పైన కింద 6 దిక్కులు కూడా నిండి అంతటా చూసేటువంటి వాడు కనుక షడాననుడు అనే పేరు కూడా ఉంది. అట్లా ఆ విధంగా త్రిమూర్తుల తర్వాత సుబ్రహ్మణ్యారాధన విశేషంగా చేస్తూ ఉంటారు. ఈయన ఆరాధనలో త్రిమూర్తులు కూడా ఉంటారు. అర్ధనారీశ్వరులే అయినా అమ్మ ఇప్పుడు ఈయన ఆరాధనలో త్రిమూర్తులు ఉంటారు. ఈయన ఆరాధన విశేషంగా అందరూ కూడా చేస్తూ ఉంటారు. ఆయన జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు గనక అన్నిటినీ ఆయన ఇవ్వగలడు. కష్టాలని బాపగలడు, సుఖాలని ఇవ్వగలడు. అందుకని ఆయన్ని అందరూ కూడా కొలుస్తూ ఉంటారు, అంటే అర్చిస్తూ ధ్యానిస్తూ ఉంటారు. ఇక్కడ అర్ధనారీశ్వరులు తల్లిదండ్రులు కదా, వీళ్ళ తల్లిదండ్రులు అయినా కూడా అమ్మకి సంపెంగ పువ్వులంటే ఇష్టం, అయ్యవారికేమో అవి ఇష్టం ఉండదు. అమ్మకి మొగలి పువ్వులంటే ఇష్టము, అయ్యవారికి అవి ఇష్టం ఉండదు. అయితే విఘ్నేశ్వరుడికి తులసీ దళం పూజకి పనికిరాదు. అంటే వినాయక చవితి రోజున మాత్రమే తులసీ దళంతో విఘ్నేశ్వరుడికి చేస్తారు, కానీ 21 పత్రాల్లో అది కూడా ఉంటుంది కనుక చేస్తారు. లేకపోతే విఘ్నేశ్వరుడికి తులసీ దళంతో చెయ్యకూడదు. విష్ణువుకి అక్షంతలతో చెయ్యకూడదు అంటారు. వీళ్ళందరికీ ఇష్టము అయిష్టము చెయ్యవచ్చు చెయ్యకూడదు అని ఉంది. కానీ షణ్ముఖుడికి, కార్తికేయుడికి అయినటువంటి కుమారస్వామికి దేంతో అయినా చెయ్యొచ్చు, అన్నిటితోనూ చెయ్యొచ్చు. దేంతో చేసినా ఆయన ఇష్టపడతాడు, అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారు. అందుకే కుమార కుమార అని అందరూ కూడా అంటారు. అట్లా ఆయన అవతారం యొక్క విశేషం చాలా అత్యంత విశేషం ఉంది. ఆయన్ని ఎప్పుడు కూడా తలుస్తూ ఉండాలి. అప్పుడు మనలో అసురశక్తి తీవ్రంగా విజృంభించినప్పుడు ఆయన ఆవిర్భావం జరిగింది. అసురశక్తిని సంహరించాడు, దైవశక్తిని ఉద్ధరించాడు. అలా ఇప్పుడు వాళ్ళ సంహరించటం ఎవరి వల్ల కాదు, కొత్త దేవత రావాలి. ఎవరు? అనాదైనటువంటి బ్రహ్మమే దిగి రావాలి. అంటే వీళ్ళందరూ పనికిరారు. అనాది అంటే ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ పరబ్రహ్మమే దిగి వస్తే కానీ తారకాసురుణ్ణి సంహరించటానికి వీలు కాదని అక్కడ ఆయన తారకాసుడి కోరిక, ఎవరు దిగి రారు అనుకున్నాడు. అలాంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మని, ఆ పరబ్రహ్మనే లోకానికి దింపారు.
ఆయన సంహరించాడు. అట్లా ఈ సేనాధిపతి అయ్యాడు. రాక్షసులే మరి ఇక్కడ రాక్షసులు ఎవరు? మనలో ఎవరు రాక్షసులు అంటే అసుర గుణాలే రాక్షస గుణాలు, దేవతలే దైవ గుణాలు. ఈ రెండిటికి యుద్ధం. 33 కోట్ల దేవతలు దేవసేనలు ఉన్నారు. అయితే కుచ్చితమైనటువంటి అసుర శక్తులన్నిటినీ కూడా విధ్వంసం చెయ్యాలంటే దైవ బలమే ఉండాలి. ఈ రాక్షస గుణాల్ని సంహరించాలి అంటే దైవ బలాన్ని ఉపయోగించాలి. దైవ బలాన్ని ఉపయోగించాలి అంటే బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. ఆ బుద్ధి ఉపయోగించాలి అంటే కూడా అమ్మ దయ ఉండాలి. ఆ రకంగా ఈయన్ని ఆరాధించాలి అంటే అమ్మ దయతో ఈ కుటుంబాన్ని ఆరాధించవచ్చు. ఈయన స్కంద షష్ఠి అని ఈయనకి విశేషంగా పూజలు చేస్తారు. ఈయన సేనాధిపతి అయితే పెద్ద ఆయన ఎవరు? గణపతి. గణపతి కదా మనందరికీ తెలుసు. ఆయన గణేశుడు, గణాలన్నిటికీ అధిపతి. ఆయన్ని పట్టుకుంటే స్థిరత్వం వస్తుంది. ఆయన ఏంటంటే ఆయన ఇద్దరికీ పోటీ వచ్చినప్పుడు గణపతి అక్కడే ఉండి అమ్మా నాన్నలే సర్వం అనుకుని అక్కడే అమ్మా నాన్నల యొక్క శక్తిని సర్వాన్ని చూశాడు గణపతి. కుమారస్వామి జగత్తంతా తిరిగి అంతటా అమ్మా నాన్నల్ని వాళ్ళని దర్శించాడు. అంటే ఈయన ఉన్న స్థానంలోనే స్థిరంగా ఉండి తల్లి ఆ పరమాత్మని దర్శించాడు. ఈయన తిరిగి అంతటా దర్శించాడు. ఇద్దరూ కూడా గొప్ప బిడ్డలు. ఆ గొప్ప బిడ్డలు ఉన్నటువంటి ఆ తల్లిదండ్రుల్ని వీళ్ళని కొలిచినటువంటి వాళ్ళకి జన్మ ధన్యమవుతుంది. అలా అక్కడే ఉండి పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి గణాధిపత్యాన్ని సంపాదించుకున్నాడు గణపతి. అయితే అంతటా తిరిగి వచ్చాడు, చూశాడు. మరి అయ్యో గణపతికి ఫలం ఇచ్చావు, ఇప్పుడు అక్కడ ప్రదక్షిణ చేసినందుకు ఫలితం ఇచ్చావు, నేను ఇదంతా జగత్తంతా తిరిగి వచ్చాను, నాకు ఫలమేది అని కుమారస్వామి తండ్రిని అడిగితే ఆ పరమశివుడు అన్నాడంట, గణపతికి నేను ఫలాన్ని ఇచ్చాను, ఫలమే నువ్వు కుమారా అన్నాడంట. అంటే ఫలని అదే ఆ జ్ఞాన ఫలమే నువ్వు అని చెప్పాడంట. అలా కుమారుడు ఎవరంటే జ్ఞానఫల స్వరూపుడు. కుమారస్వామి అలిగి వచ్చేస్తే కుమారస్వామి కోసం పార్వతీ పరమేశ్వరులు దిగొచ్చారు. అందుకే అక్కడ మనకి శ్రీశైలం క్షేత్రం మనకి లభించింది. వాళ్ళ దర్శనము వాళ్ళ అనుగ్రహం మనకి ఆ విధంగా ఆయన కలుగజేశాడు. అట్లా యోగానికి బంధం చెప్పుకుందామంటే ఇంకా సమయమైంది. దీని గురించి ఇంకొంచెం అంతరార్థంగా ఇంకొంచెం చెప్పుకోవాలి, రేపు చెప్పుకుందాము. ఈ రోజుకి అమ్మకి మంగళం పాడదాము. అమ్మ కుమారగణనాథాంబ అయిన అమ్మకి మంగళం పాడదాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సర్వే